హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ కాశ్యప్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో థంబ్నెయిల్ చూసేసారు కదండి. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై కిచెన్ మేక్ ఓవర్. సో ఈ మేక్ ఓవర్ నేను చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను, ఒక 6-7 months నుంచి, బట్ నాకు టైమే దొరకలేదు. సో మేక్ ఓవర్ అనడానికన్నా ముందు ఆర్గనైజింగ్ అని అనొచ్చు. సో నా కిచెన్ అంతా చాలా మెస్సీగా అలా ఉందన్నమాట. సో అందుకే నేను మంచిగా ఆర్గనైజ్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో ఈ ఆర్గనైజ్ చేసే ప్రాసెస్లో నేనైతే న్యూ థింగ్స్ ఎక్కువగా ఏమీ కొనుక్కోలేదు. జస్ట్ ఒక ఫ్యూ డబ్బాస్, అలా ప్లాస్టిక్ డబ్బాస్ అలా తీసుకున్నాను అండ్ ఫ్యూ థింగ్స్ తీసుకున్నాను. నేను మీకు అవన్నీ చూపించబోతున్నాను. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా అండ్ తక్కువ ప్రైస్తో సో మన కిచెన్ని ఎలాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట. ఈ కిచెన్ ఆర్గనైజింగ్కి నేనైతే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న పని సక్సెస్ఫుల్గా ఈరోజు చేస్తున్నాను. సో నేను ఈ ప్రోడక్ట్స్ అన్ని రిలయన్స్లో, డీమార్ట్లో, సో మనం ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తుంటాం కదా, అప్పుడు అలా తీసి పెట్టుకున్నాను అనమాట. చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కిచెన్ ఆర్గనైజింగ్ కన్నా ముందు నేనైతే కౌంటర్ టాప్ని క్లీన్ చేశాను. మాది ఆల్రెడీ మాడ్యులర్ కిచెనే కాబట్టి నేను కిచెన్ ఆర్గనైజ్ చేయడానికి ఎక్కువ ప్రోడక్ట్స్ అయితే ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే మాకు ఎనఫ్ కప్బోర్డ్స్ ఉన్నాయి. సో నేను ఏమేమి ఆర్గనైజ్ చేయాలనుకున్నానో కప్బోర్డ్స్లోనే నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదండి. సో నేనైతే ఉన్న డబ్బాస్ అన్ని ఫస్ట్ ఓపెన్ చేసేసి పెట్టేశాను. అసలు ఏమున్నాయి ఏం లేవు. ఇక్కడ చూస్తుంటే ఒక్కటే ఐటమ్ నేను 2-3 డబ్బాస్లో పెట్టి అలానే పెట్టానంటే ఉందో లేదో తెలీదు. సో అలాగా డిఫరెంట్ డబ్బాస్లో ఏదో దీంట్లో ఊరద్దాలు ఉంది, మళ్ళీ ఊరద్దాలు ఇంకొక డబ్బాలో కూడా ఉంది. సో ఇట్లా లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అన్నీ అవుతుంటాయి. సో అందుకే మనము ఎప్పుడు ఆర్గనైజ్ టైం ఉన్నప్పుడల్లా మనము కిచెన్ రూమ్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటే మనకు సరుకులు కూడా కలిసి వస్తాయి అండ్ అసలు ఇంట్లో ఏమున్నాయి ఏం లేవు అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ కొన్ని బాగాలేవు. సో ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఈ డబ్బా అయితే తీసుకున్నాను. సో ఇది అయితే నేను ఐ థింక్ అమెజాన్లో ఏమో ఆర్డర్ పెట్టినట్టున్నాను. సో అసలు వేస్ట్ అండి. సో చూడ్డానికి అయితే అమెజాన్లో చాలా బాగుంది, రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. కానీ ఏమైపోతుందంటే ఇది ఎయిర్ టైట్ కాదు. సో అందుకే ఇలా లూజ్గా ఉందన్నమాట. సో మనము ఎప్పుడన్నా ఇలా పనిలో పడి లేకపోతే వంట చేసే తొందరలో జస్ట్ లైట్గా ఇలా మూసేసామంటే ఇందులో పురుగులు రావడం కానీ లేకపోతే పడిపోవడం కానీ సో ఇలాంటివన్నీ అవుతున్నాయి. సో అందుకే ఇలాంటి పాష్ డబ్బాలు మాత్రం నేను ఈసారి అసలు ప్రిఫర్ చేయలేదు. ఒక ప్లాస్టిక్ కైండ్ ఆఫ్ అంటే నాట్ కంప్లీట్లీ ప్లాస్టిక్ డబ్బాస్ నేను మీకు చూపిస్తాను. సో అలాంటిది ఎయిర్ టైట్ అయితే మంచిగా ఏమేమి ఉన్నాయి, సరుకులు ఏమున్నాయి అని మీకు కబోర్డ్లో కనిపిస్తుంది, ప్లస్ ఎయిర్ టైట్ ఉంటుంది. సో నేనైతే ఈసారి సో ఇలాంటివి అయితే ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఇవన్నీ నేను కొన్ని డీమార్ట్లో తీసుకున్నాను అండ్ కొన్ని రిలయన్స్లో తీసుకున్నాను. సో ఇదైతే అంటే సైజ్ వైజ్గా తీసుకున్నాను. సో ఇది వచ్చేసి కొంచెం పెద్దది, దీంట్లో లైక్ ఊరద్ దాల్ కానీ తూర్ దాల్ బ్యాడ్లు అవన్నీ వేసుకునేకి ఇది. అండ్ ఇవి కూడా ఏమైనా కారం పొడి, సాల్ట్ అలాగా. సో ఇలాంటి చిన్న సైజ్ వచ్చేసి ఏదైనా మసాలాస్ వేసుకోవడం కానీ జీలకర్ర, ఆవాలు, మెంతులు, సో ఇలాంటివన్నీ వేసుకోవడానికి. సో నేను సైజ్ వైజ్గా ఇలాంటి డబ్బాస్ అరౌండ్ లైక్ 7-8 ఏమో తీసుకున్నట్టున్నాను. సో నేను మీకు అది చూపిస్తాను. ఇలాంటి వచ్చేసి 3 pieces నాకు అరౌండ్ లైక్ 150 రూపీస్కి పడింది. 3 pieces ఇలాంటివి సేమ్ సైజ్. సో అలాగే ఇలాంటివి కూడా అరౌండ్ లైక్ 3 pieces 100 రూపీస్కి. అండ్ ఇది కూడా సేమ్ 3 pieces. ఈచ్ 3 pieces వచ్చేసి ఇది అంతే 200 రూపీస్కి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క షాప్లో తీసుకున్నాను కాబట్టి సో ప్రైజెస్ డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు, ఏమన్నా ఇప్పుడు సేల్ నడిస్తే తీసుకోవచ్చు అనమాట. సో కమాన్, ఇంకా లేట్ చేయకుండా మనం ఇవన్నీ సో నేను ఒక్కదాన్నే చేసుకోలేను అని మా ఆయన నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు. సో ఇవన్నీ సర్దడానికి వచ్చాడు. కపిల్, సే హాయ్. ఇప్పుడు ఫాస్ట్గా ఇద్దరం కలిసి చేసేస్తే త్వరగా అయిపోతుంది.
ప్రశాంతంగా కింద కూర్చొని అసలు ఏమున్నాయో ఏం లేవో చూసుకొని ఇంకా బాక్సెస్లో అయితే ఆ గ్రాసరీస్ ఫిల్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. సో బిఫోర్ ఫిల్లింగ్ ద గ్రాసరీస్ నేనైతే అన్ని బాక్సెస్ని నీట్గా క్లాత్తో క్లీన్ చేసుకొని ఇంకా ఫిల్ చేసాము. ఏ ఐటమ్ అయితే మనం ఎక్కువగా యూజ్ చేయమో అవన్నీ నేను బ్యాక్ సెక్షన్లో అయితే పెట్టాను. లైక్ రైస్ ఫ్లోర్ కానీ మైదా సో ఇలాంటివి. అండ్ ఫ్రంట్ సెక్షన్లో అయితే గ్రౌండ్ నట్స్, పప్పులు, రసం పౌడర్, ఉప్మా రవ్వ సో డైలీ బేసిస్ ఏవైతే యూజ్ చేస్తుంటామో అవన్నీ నేను ఫ్రంట్ సెక్షన్లో అలా సెగ్రిగేట్ చేసుకున్నాను. సో ఫైనలీ ఆర్గనైజ్ అయితే అంతా చేసేసాము నేను కపిల్ చాలా కష్టపడి. సో నేను ఎలా చేశాను ఏం చేశాను చాలా చిన్న మేక్ ఓవర్, ఏదో పెద్దది కాదు, ఉన్న ఐటమ్స్ మేము నీట్ గా సర్దుకున్నాము. సో ఎలా సర్దుకున్నాం అనేది చూపిస్తాను. సో మేమైతే ఈ స్టాండ్ తీసుకున్నాము అమెజాన్ లో అరౌండ్ లైక్ 250 రూపీస్ కి. అలా ఇది చాలా పాత స్టాండ్. సో దీనిపైన నేను ఈ బాక్స్ తీసుకున్నాను. చూసేకి సింగిల్ బాక్స్ లాగా ఉంది కదా, అయినా కాదండి. ఇక్కడ చూడండి 1 2 ఇక్కడ 2 సపరేట్ సెక్షన్స్ గా చేసుకోవచ్చు. సో నేనైతే దీంట్లో ఉప్పు మళ్ళీ కారం, దీనికి స్పూన్స్ కూడా ఇచ్చారు, సపరేట్ స్పూన్స్. సో ఇది నాకు అరౌండ్ 150 రూపీస్ కి అలా పడింది. సో ఇలాంటివి నేను 3 సెట్స్ తీసుకున్నాను. సో ఒక దాంట్లో ఉప్పు కారం పెట్టాను, ఇంకొక దాంట్లో గరం మసాలా, మళ్ళీ కొరియాండర్ పౌడర్. ఇవి నేను డైలీ బేసిస్ యూస్ చేస్తుంటాను కాబట్టి నేను ఇక్కడే పక్కనే పెట్టుకున్నాను అనమాట. సో ఇంకోటి నేను ఈ మల్టీపర్పస్ రొటేటింగ్ హోల్డర్ అయితే తీసుకున్నాను. చూడండి ఎంత క్యూట్ గా ఉందో. సో ఇదైతే ఇలా రోల్ అవుతూ ఉంటుంది. సో మనకి మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్పూన్స్. ఇంట్లో ఎన్ని స్పూన్లు ఉన్నా అసలు టైంకి మనకు అస్సలు కనిపించదు. సో నాకైతే ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో అందుకే నేను ఈ హోల్డర్ అనేది తీసుకున్నాను. సో ఇది నేను డీమార్ట్ లో తీసుకున్నాను అరౌండ్ లైక్ 120 రూపీస్ కి అలాగా. సో ఒక సైడ్ అంతా నేను స్పూన్స్ పెట్టేశాను, ఇంకో సైడ్ ఫోర్క్స్, మళ్ళీ నైఫ్స్ అండ్ ఇలాంటివన్నీ ఇక్కడ సెగ్రిగేట్ చేసుకున్నాను అనమాట. లైటర్. సో ఇది కూడా మనం ఆన్ డైలీ బేసిస్ యూజ్ చేస్తుంటాం కాబట్టి నేను ఇక్కడ సైడ్ కి పెట్టేసుకున్నాను. సో ఇంకా మీకు తెలిసిన విషయమే, పోపుల డబ్బా, మళ్ళీ తర్వాత రైస్ కుక్కర్, ఇవన్నీ మనకు ఆన్ డైలీ బేసిస్ కావాలి కాబట్టి సో ఇక్కడ ఈ సైడ్ పెట్టుకున్నాను. సో మీకు ఇంకొక క్యూట్ బాక్స్ నేను చూపించాలనుకున్నాను. నాకైతే అది చాలా నచ్చింది. ఇక్కడ చూడండి, ఇది 4 సెక్షన్ బాక్స్. ఇంతకుముందు నేను 2 సెక్షన్ బాక్స్ చూపించాను కదా, సో అలాంటిదే ఇది 4 సెక్షన్ బాక్స్ అనమాట. సో నేను ఇలాంటివి 2 సెట్స్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో నేనైతే అన్ని మసాలాస్ అన్ని యాడ్ చేసుకున్నాను అనమాట. యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క డబ్బాలో కన్నా ఇది బాగుంటుంది. అండ్ ఇంకొక బాక్స్లో ఇలాంటివి మెంతులు, జీలకర్ర, ధనియాలు, సో ఇలాంటివన్నీ ఎక్స్ట్రా ఉంటాయి కదా మన పోపుల డబ్బాలో కాకుండా ఎక్స్ట్రా ఉన్నవన్నీ నేను ఇలా సెగ్రిగేట్ చేసుకున్నాను. ద బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, దీనికి స్పూన్స్ కూడా ఇచ్చారు. 4 సెక్షన్స్ కి 4 స్పూన్స్ అనమాట. సో మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే చాలా క్యూట్ గా అనిపించింది. ఇది కూడా అరౌండ్ లైక్ అన్ని నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్ని 150 బిలోనే ఉంటాయండి. నేను ఎక్కువ ఖర్చు చేయలేదు. అరౌండ్ అన్ని 150 కన్నా తక్కువ ఉంటాయి అనమాట. ఎండుమిరపకాయలు, పసుపు, సో ఇక్కడంతా నేను ఏమేమి డైలీ యూజ్ చేసుకుంటానో అవన్నీ పెట్టేశాను. కమింగ్ టు ద మెయిన్ సెక్షన్, ఇంతకు ముందు చూసిన బిఫోర్ ఆఫ్టర్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో నేనైతే సేమ్ ప్యాటర్న్ ఉన్న డబ్బాస్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు చూడండి నేను ఎలా సెగ్రిగేట్ చేసుకున్నానంటే, సో ఇలాగ గ్రౌండ్ నట్స్, చెనిక్కాయ, ఇవన్నీ మనం డైలీ బేసిస్ యూస్ చేస్తాం కాబట్టి సో పెద్ద డబ్బాస్లో అండ్ ఊరద్ దాల్, పప్పులు, సాంబార్ పౌడర్, సో ఇవన్నీ ఇక్కడ సెగ్రిగేట్ చేసుకున్నాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటో మీకు చూపిలేదు, చాయ్ అండి. సో చాయ్ మాత్రం నేను సపరేట్ గా ఇక్కడ పెట్టుకున్నాను ఈ పౌడర్. సో యాక్చువల్లీ ఈ కబ్బోర్డ్ టోటల్ గా వచ్చేసి ఐరాక్ అనమాట. సో ఇందులో ఉగ్గు, సిర్లాక్, రాగి, సో ఐరాక్ తర్వాత ఇలా అంతా చేస్తుంటాం కదా, మక్ఖాన్ పౌడర్, సో అవన్నీ నేను సపరేట్ గా ఈ ర్యాక్ లో పెట్టాను. సో దాంతో పాటు నేను గోడంబి అండ్ నా టీ పౌడర్. కింద సెక్షన్ ఏం చూపించడం లేదు, ఇక్కడ ఏమున్నా అనుకుంటారు. ఇది కొంచెం మెస్సీగా ఉంది, ఇది ఇంకా కొంచెం క్లీన్ చేయాలి. అయినా నేను చూపిస్తాను. ఈ కబోర్డ్ లో అయితే నేను మిక్సీ జార్స్, లంచ్ బాక్సెస్ అండ్ ఓవెన్ బౌల్స్ అయితే ప్లేస్ చేశాను. ఇదైతే 3 సెక్షన్ డ్రాస్ అనమాట. సో ఫస్ట్ డ్రా లో అయితే నేను కప్స్, గ్లాసెస్ అండ్ గెరిటలు అండ్ ప్లాస్టిక్ స్పూన్స్ ఇలాంటివన్నీ పెట్టుకున్నాను. ఇంకా సెకండ్ దాంట్లో అయితే కొంచెం పెద్దగా బౌల్స్ ఉంటాయి కదా, సో అవన్నీ అండ్ కాఫీ ఫిల్టర్, వెజిటేబుల్ కటర్, సో ఇలాంటివన్నీ పెట్టుకున్నాను. అండ్ ఇంకా థర్డ్ డ్రాలో అయితే ఇంకా ప్లేట్స్ సైజ్ వైజెస్ గా అయితే సెగ్రిగేట్ చేసుకున్నాను. ఇది కిచెన్ కార్నర్ క్యాబినెట్. సో ఇక్కడ లాట్ ఆఫ్ స్పేస్ అయితే ఉంటుంది. సో అందుకే నేను ఇక్కడ రైస్ బాక్సెస్, తర్వాత సిలిండర్, ఇడ్లీ మేకర్, సో ఇలా హ్యూజ్ బాక్సెస్ అన్ని ఇక్కడ నేను పెట్టుకున్నాను. అండ్ ఇంకా ఎక్స్ట్రా గ్రాసరీస్ ఏమన్నా ఉంటే కూడా ఇందులోనే పెట్టుకున్నాను. అండ్ ఈ 2 డ్రాస్లో అయితే నేను పెద్ద ప్యాన్స్, కడాయి అండ్ 5 లీటర్స్ది కుక్కర్, సో అలాంటివన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నాను.
సో ఇలా నా కిచెన్ అయితే నేను ఆర్గనైజ్ చేసుకున్నాను విత్ లిమిటెడ్ న్యూ ప్రోడక్ట్స్. సో నెక్స్ట్ టైం ఇంకా మంచి మంచి ఐడియాస్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.